బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ పార్టీలో ఎండీఎంఏ కొకైన్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీని నిర్వహించింది హైదరాబాద్ కు చెందిన వాసుగా పోలీసులు గుర్తించారు. తన బర్త్డే పేరుతో ఆంధ్రాకు చెందిన యువతను ఈ పార్టీకి ఆహ్వానించినట్టు గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారంతా బడాబాబులు, సొసైటీలో ప్రముఖులుగా గుర్తించారు. ఇక పార్టీ జరిగిన ప్రాంతంలో మంత్రి కాకాని పేరుతో బెంజ్ కార్ స్టిక్కర్ గుర్తించినట్లు సమాచారం. బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో ఎండీఎంఏ కొకైన్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెంగళూరు సమీపం కూడా ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు బెంగళూరు సిటీ పోలీసులు గుర్తించారు. రాత్రి సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా ఈ రేవ్ పార్టీ జరుగుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ పార్టీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున యువకులు 100 మందికి పైగా దీంట్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కారు సంబంధించిన స్టిక్కర్తో ఉన్నటువంటి కారు కూడా అందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున కార్లు కూడా ఈ పోలీసులు రైడ్ చేసిన సమయంలో కార్లు కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. 2 బెంజ్ కార్లతో పాటు ఆ బెంజ్ కార్ సంబంధించి ఆంధ్ర ఎమ్మెల్యే సంబంధించిన స్టిక్కర్ కూడా అందులో ఉన్నట్లుగా ఈ కాకాని గవర్నమెంట్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ దాని మీద ఉన్నట్టు కూడా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఘటనాస్థలంలో సుమారుగా 15 కార్లు లభ్యమయ్యాయి. ఇందులో పెద్ద పెద్ద ఏదైతే జాగ్వర్ ఆడి వంటి కార్లు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. సూర్యోదయం వరకు కూడా ఈ రేవ్ పార్టీ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో హైదరాబాద్ చెందినటువంటి వాసు అనే వ్యక్తి ఈ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇందులో ఎండీఎంఏ సహా పలు డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు గుర్తించారు. కొకైన్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో తెలుగు, కన్నడ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున యువకులు కూడా పాల్గొన్నట్లుగా పలువురు సినీ నటులు కూడా ఇందులో ఉన్నట్లు కూడా పోలీసులు నుంచి సమాచారం వస్తుంది. వీటన్ని కూడా పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. గతంలో పెద్ద ఎత్తున సుమారు 100 మంది పైగా పోలీసులు, కర్ణాటక సిసిబి పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు తెలుస్తుంది. పార్టీలో పాల్గొన్న వారందరినీ కూడా ఒక్కొక్కరికి గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమని తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్. ఎలక్ట్రానిక్ సిటీలోని కాన్కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందిన జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో యువకులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన పార్టీ తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో పాల్గొన్న వారిలో ప్రముఖులే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరినీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే సిటీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సిటీలోని పోలీసులు ఇబ్బందులు ఉంటాయని గ్రహించి సిటీ శివారులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాచారం. ఈ రేవ్ పార్టీ కోసం 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ స్నీపర్ డాగ్స్ తో రేవ్ పార్టీ జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేపట్టారు అధికారులు.